హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూస్తున్నారు అండ్ నన్ను యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయండి. ఇప్పుడు వచ్చేసరికి బిగ్ బాస్లో మేనేజ్మెంట్ కూడా ఎంత రీతుకు సపోర్ట్ చేయాలనుకుంటుందో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చింది ఇమ్యూనిటీ కాపాడుకోవడానికి. దాంట్లో ఫ్లోరా గారు, శ్రీజ గారు అండ్ మన రీతు పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే బ్లాక్ సీడ్స్ ఖచ్చితంగా మన ఇది తినలేదు, శ్రీజ లేదు. బట్ తనతో పాటు మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడు రీతు ఎంత గట్టిగా వీళ్ళిద్దరితో గేమ్ ప్లాన్ చేయగలదు. గేమ్ ఇది ఎందుకంటే ఇలాంటి గేమ్ ఏంటంటే ఒక బాల్ని ఇసడడం, లోపల హోల్డింగ్ చేయడం గేమ్ అని వీళ్ళిద్దరితో ఏ విధంగా ఆడగలదో అందరికీ తెలుసు. అలాంటి గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఎంత క్లియర్గా బిగ్ బాస్ కూడా ఎంత క్లియర్ సపోర్ట్ చేసిన అర్థమవుతుంది. ఈ గేమ్లో వచ్చేసరికి రీతు ప్రతిసారి కూడా మన శ్రీజాని గట్టిగా హోల్డ్ చేస్తుంది. అక్కడ వచ్చి ఫ్లోరా గారు తనని విడిపించుకోలేకపోతున్నారు, పట్టుకోలేకపోతున్నారు. అందుకని బట్ మెచ్చుకోవాల్సినవి ఏంటంటే అక్కడ వీడియోలో మనకు ప్రతి సీన్లో కూడా ఎంత గట్టిగా శ్రీజ రీతుని హోల్డ్ చేసి వదలడం అంటే వదలలేదు. అక్కడ కొన్నిసార్లు శ్రీజ గేమ్ ఆడింది కాబట్టే ఫ్లోరా గారు ఈసారి ఇమ్యూనిటీ గెలిచారు. ఎందుకంటే ఫ్లోరా గారు బాల్ ప్రతిదీ బయటికి వెళ్ళింది ఆవిడ సొంత టాలెంట్, సొంత గేమ్ వల్ల కాదు. శ్రీజ ఈజ్ ద బెస్ట్ గేమ్ అని నిరూపించింది. అండ్ అక్కడ ఇంకో విషయం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇద్దరు కొట్టుకొని మూడో వారికి గుడ్డొట్టుకొని వెళ్ళిపోతారని ఒక సామెత ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరు కొట్టుకొని ప్రతిసారి ఫ్లోరా గారు తీసుకెళ్ళడం చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ ఇంకో విషయం నాకు ఇక్కడ నచ్చలేనిది ఏంటంటే ఇలాంటి టాస్క్ జరుగుతున్నప్పుడు ఎంత టఫ్గా అవ్వాలి. బిగ్ చీర్స్ అనుకోని చెప్పి ఫ్లోరా గారు అనగానే మేము ఒక బిగ్ బాస్ వచ్చి ఇలాంటి గేమ్లో చీర్స్ ఉండాలి, ఎమంగల్ మీరు వెళ్ళి కామెంటరీ చేయండి అని చెప్తారు. నాకు అక్కడ పిచ్చ కామెడీ అనిపించింది. అండ్ వీళ్ళిద్దరు తనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ 4వ బాల్ కూడా రీతు వెళ్ళిపోతుంది. ఎంత సెల్ఫిష్గా ఆలోచించిందంటే నాకు అర్థం కాలేదు. అప్పుడు వచ్చి ఎవరికాలు గెలాలని రీతు ఒక పాయింట్ రీతువే శ్రీజాతో చెప్తుంది. శ్రీజాతో చెప్పకుండా వచ్చి నువ్వు ఎలాంటి గేమ్లో ఆడుతావు అనగానే నేను ఎలాంటి గేమ్లో ఆడి నేను ఫేర్గా ఆడుతానంటే ఇదే నీ ఫేర్ నీ దగ్గర పెట్టుకో అని చిన్న బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తుంది. అదే విషయం శ్రీజ అన్నది. నేను ఆర్గ్యూ చేయొచ్చు కానీ నేను నీలాగా బూత్లు ఆడిన అంటది. ఒక పెట్టుకో నీ దగ్గరే పెట్టుకో అన్న మాట నాకైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం అది ఒక డబుల్ మీనింగ్లో యూజ్ చేస్తాము. రీతు వచ్చి తన గేమ్ ప్లాన్ మార్చుకోపోయినా తను ఇదే విషయం చెప్తున్నాను. ఇదే గేమ్లో రీతు అన్ని బాల్స్ కష్టపడి బయటకు తీసుకెళ్ళినా ఒక గాడ్ అన్నోడు మనకు ఫేవర్ చేయకపోతే బయట ఏ విధంగా తను వెళ్ళి ఒక బాల్స్లో ప్రతిదీ హోల్ వేయలేకపోయింది. అంటే ఉన్న ప్రతి ఒక్కరు వేసేయలేకపోవచ్చు, బట్ అది వేయడం కూడా గాడ్ ఏ విధంగా ఫ్లోరాగా సేవ్ చేశారో ఇది మనకు అనిపించింది. ఇది ఈ విధంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. గేమ్ ఆడేటప్పుడు కానీ బ్యాబ్ బ్యాబ్ మనం ఏడ్చడం కూడా అర్థం కాదు రీతి ఏది